రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి మన రాష్ట్రానికి చేసిన పనులేంటి వల్ల రైతుల భూములు గుంజుకునుడు, గరీబోన్ల ఇల్లు కూలగొట్టుడు, గిదే కదా. ఇల్లు కూలగొట్టుడు గదేం ఆనందమో గదేం పనితనమో అర్థమే అయితలేదు. ఎప్పుడు ఎవలిల్లు కూలుతుందో, ఏ వాడకు ఏ బుల్డోజర్ వస్తుందో అని గజ్జు గజ్జు అనుకుంటూనే ఉంటారు జనాలు. ఇక మూసి అందం పేరుతోని మళ్ళా పేదల ఇళ్లకు సూటు పెట్టిండు కదా. కానీ అక్కడి పేదల బాధలు ఏంటుంటే కండ్ల పొంట నీళ్ళ తన్నాయి. అగో చూడుర్రి. కాదు, ఏదైనా పని చేయాలంటే లుక్సాన్ లేకుండా చేయాలి, ఫాయిదా ఉండాలి. అంతేగాని షారాన పనికి బారాన లాస్ చేసుడేంది, జనాలను గోసపుచ్చుకునుడేంది. ఇల్లు కట్టుకునుడు చిన్న ముచ్చట్ట. పైసా పైసా కూడబెట్టి అప్పులు చేసి ఇండ్లు కట్టుకుంటారు. అసొంటి ఇండ్లను రాత్రికి రాత్రి కూలగొడతామంటే ఏందన్నట్టు అసలు. ఇప్పుడు మన రాష్ట్రంలో గదే నడుస్తుంది. హైడ్రా పేరుతోని ఎంత ఆగం చేసిరో చూసినాం. ఖమ్మం వెలుగుమట్ల పోలీసులను అడ్డుపెట్టి మరీ ఇండ్లను కండ్ల ముందే కూలగొడుతుంటే జనం గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు మూసి అందం పేరుతోని పేదోళ్ళ ఇండ్లను కూడా లేకుండా చేస్తుంది. అయితే కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసిని బాగు చేసేందుకు కట్టిన నాగోల్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కేటీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్లతోని కలిసి చూసిండు. అక్కడి మూసి బాధితులతోని మాట్లాడిండు. పాపం జనం కోస ఇంటుంటే పానం కలుక్కుమన్నదొల్లా. పాపంకి అన్న చూడురి రామన్నను పట్టుకొని ఏడుస్తుండు. సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు ఊళ్ళో కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా. నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్టా భూములు ఇచ్చారు. అన్నారు కాలు మొక్కుతామంటే నన్ను మెడలు పట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, డబల్ బెడ్రూమ్ తీసుకుంటే లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 months ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నా వైఫ్ని ఒక ఇంట్లో కిరాయికి పెట్టేసి వచ్చిన సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్నా కూడా నన్ను ఒక రూమ్ లో తాళం వేసి నన్ను బయటకి రాలేకుండా వేసి నన్ను భయపడి కిరాయికి తెచ్చుకున్నా. నేను నాకు ఏమి ఇచ్చింది అన్నకి, కాంగ్రెస్ కావాలంటే నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇల్లు కూల కొడుతుందా. ఇన్నారా పాపం గీ అక్కొల్లా ఇల్లు కూడా కూలగొడతామని చెప్పిందట రేవంత్ సర్కార్. ఏమంటుందో ఈ నూరి. 2 సంవత్సరాల నుంచి నేను తిండి తిప్పల మానేసి ఎదిగిన పిల్ల, ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్లి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని, నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోతా, నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుండు, నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు, మా ఇళ్ళ మించి మాత్రం ఆయన రావద్దు. ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాల మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు, ఆయన ఇచ్చిందా మాకు ఇల్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ వాళ్ళు జాగిరా, అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. వాడు మాట్లాడితే మీరు కూలాలు రమ్మని, మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. కాదా మరి ఇల్లంటే ఉత్తమ ముచ్చటనేనా? కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొడతామంటే ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది? అసలు ఇల్లు కూలగొట్టకుండా ఎవరిని గోసవుచ్చుకోకుండా పనులు చేయలేరా? మూసిని బాగు చేయలేరా? ఉపాయం ఉంటే ఎట్లననే చేయొచ్చు. ఇగో గిదే ముచ్చట రామన్న చెప్పిండు. రేవంత్ సార్కు అర్థమవుతుందో కాదో మరి. పెట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా, ఒక వడ్డిచ్చిన విస్తరలాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్గొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసీ ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు. ఈ క్రమంలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ, ఇప్పుడు మీరు చూసిన మరి అక్కడ ఓపెన్ జిమ్లు కానీ, అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ, అట్లాగే పక్కన కట్టిన కొన్ని క్రీడా ప్రాంగణాలు కానీ, అట్లాగే అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ ఒక్క ఇల్లు గులగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరిశాన్ అయినాం.
అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది.